మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సిమెంట్ టీవీ. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనం కర్నూలులోని దినదేవరపాడు గ్రామం వెంగనబావి వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ అత్యంత పురాతన శివాలయం అయితే ఒకటి ఉంది. ఈ ఆలయం చరిత్ర ఏదో మనం తెలుసుకోవడానికి ఇక్కడికైతే వచ్చినాము. లోపలికి వెళ్ళి ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే సుమన్ టీవీ చేస్తుంది. నాతో రండి. ఇప్పుడు మనం చూడొచ్చు, మనం ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఒక బావి చూడడానికి అయితే ఉంది. దీన్ని శ్రీ వేముల వెంగన్న గారు నిర్మించిన గుడి కాబట్టి దీన్ని వెంగన్న బావి అంటారు. ఇప్పుడు చూస్తున్నారు మీరు ఈ బావిలో అయితే ప్రస్తుతం నీరైతే ఏం లేదు, ప్రస్తుతం ఎండిపోయింది. చెత్తా చెదారం అంతా కూడా పేర్కొని ఉంది. ఇక్కడ పైన ఉండేదే శివాలయం మీరు చూస్తున్నారు. ఈ ఆలయమే, ఇది ఎంట్రన్స్. ఇది అంటే అటుపక్క కూడా ఒక ఎంట్రన్స్ ఉంది. అంటే శివరాత్రి అప్పుడు ఇక్కడ వైభవంగా పూజలు అయితే జరుగుతాయి అంటున్నారు. కాబట్టి అటు సైడ్ నుంచి వచ్చి రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో ప్రజలను అయితే ఇటు సైడ్ నుంచి బయటికి వెళ్ళే దారి అని చెప్తున్నారు. మనం లోపలికి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు చూడొచ్చు, ఈ బావి నిర్మాణం అయితే పూర్తిగా రాతి కట్టడం. ఈ రాళ్ళ మధ్యన సిమెంట్ ఏది వాడకుండా అంటే అత్యంత పురాతనమైన శైలిలో ఇదే నిర్మాణం అయితే జరిగింది. చూడొచ్చు మీరు, మొత్తం కూడా ఎక్కడ సిమెంట్ అనేది ఉపయోగించి కేవలం రాతితోనే ఈ బావిని అయితే నిర్మించారు. ఈ ఆలయం ప్రాంగణం అంతా మొత్తం ఈ బావి. ఇంతకుముందు అయితే మొత్తం ఇందులో నీరు అయితే పుష్కలంగా ఉందని చెప్తున్నారు. బయట ఉన్న వనం అంతా కూడా ఇందులోని నీరుతోనే ఆ చెట్లన్నీ పెరిగినాయని కూడా చెప్తున్నారు. మనం బయటికి వెళ్ళి ఆ చెట్ల విజువల్స్ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్నది అయితే ఇంకొక దారి. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఈ దారి నుంచే మనం లోపలికి వెళ్ళాలి ఆలయంలోకి. ఆ ద్వారం అయితే మూసినారు. కేవలం శివరాత్రి సమయంలోనే ఆ ద్వారం అయితే బయటకు వెళ్ళే భక్తుల కోసం తెరుస్తారని చెప్తున్నారు. ఈ ద్వారం గుండా వెళ్ళి లోపలికి వెళ్ళి పూజారి వారిని ఆలయ చరిత్ర గురించి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. రండి. మనం ఆలయం లోపలికి అయితే ప్రవేశించాం. మీరు చూడొచ్చు, ఇక్కడ శివలింగం అయితే ఉంది. శివలింగం పానవటం ఉంది. ఇక్కడ పైన ధారాపాత్ర ఏర్పాటు చేశారు. అక్కడ వినాయకుని విగ్రహం ఉంది, అక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంది. మీరు చూడొచ్చు, ఇక్కడ ఎదురుగా నంది ఉంది, నంది విగ్రహం. పక్కనే త్రిశూలం అయితే ఉంది. ఇటు పక్క చూస్తే మీకు నాగదేవతలు ఉన్నారు, నాగదేవతల విగ్రహాలు అయితే మీరు చూడొచ్చు. మరి ఇటు పక్కకు వస్తే ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంది. ఇటు లోపల పక్క కూడా ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. ఈ ఆలయం అయితే చాలా పురాతనమైన ఆలయం. ఇక్కడ మనతో అయితే ప్రస్తుతానికి ప్రధాన అర్చకులు వారు అయితే ఉన్నారు. వారిని అడిగి ఆలయ విశిష్టత ఏంటో, ఆలయ చరిత్ర ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రస్తుతం మనం ఆలయ ప్రధాన అర్చకుల వద్ద అయితే ఉన్నాం. వారిని అడిగి ఆలయ చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. వెంకట సుబ్బయ్య శర్మ, లక్ష్మీపురం. మా తల్లి గారి పేరు ద్వాదశి పులుదీక్షితులు గారు. మా తాతగారు వెంకట సుబ్బయ్య శర్మ అని మా జయనాన్న గారు ఇక్కడ పురాతన కాలంలో కూడా ఆయన పూజ చేశాడు. తదుపరి వెంకన్న అనేది ఆయన అల్లంపూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, వైశ్యాస్ వాళ్ళకు సంతానం లేకపోవడంతో ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఈ స్థలంలో చింత చెట్లు నిర్మాణం చేసి ఇక్కడ ఒక ఆలయం నిర్మించాలనే ఆలోచనతో కాశీ క్షేత్రం నుంచి ఆయన లింగం తెచ్చి ఆ లింగంతో పాటు అమ్మవారు, గణపతి, హనుమంతుడు, నందీశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెసరరాయి లింగంతో తెచ్చి ఆయన ఏకశిల లింగంగానే ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి ఆయనకు ఆ పరమేశ్వరునికి ఇక్కడ జరగడానికి పూజా కైకర్యంలో కొరకై దినదేవరపాడు గ్రామస్తులతో అదేవిధంగా పందిపాడు గ్రామస్తులతో కలిసి ఆయన వాళ్ళందరి సహకారంతో చాలా వరకు 160 ఎకరాల భూమిని ఈ యొక్క దేవస్థానానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కొంతకాలం తర్వాత ఆయన నేను ఉన్నంత కాలం నేను చేయగలుగుతాను, తదుపరి ఈ యొక్క దేవతా కార్యక్రమం ఎవరు చేయాలనే ఆలోచనతో దేవాదాయ శాఖ వారికి ఆ యొక్క భూమిని, ఆ యొక్క స్థలాన్ని అంతా కూడాను ఏర్పాటు చేసి ఆయన పరంగా రిజిస్టర్ చేసినాడు. టెంపుల్కు 1881లో రిజిస్టర్ అయింది ఈ యొక్క టెంపుల్ అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ చేసిన తదుపరి నుంచి కూడాను దేవాదాయ శాఖలో వాళ్ళు ఇచ్చినటువంటి భూమిలో ఇంతవరకు అయితే అన్యాక్రాంతం అయితే కాలేదు. కాకపోతే మొన్న నేషనల్ హైవే తరఫున ఒక 12 ఎకరాల భూమిని వేరే వాళ్ళు అన్యాక్రాంతంగా ఉంది, అది కోర్టులో నడుస్తుంది. అదేవిధంగా మాకు అర్చకులకు దేవస్థానం తరపునే ఎండోమెంట్ తరపున పూజా కైకర్యంలో కావలసిన దీప నైవేద్యములు, అదేవిధంగా అర్చకుని యొక్క పడితనము, అదేవిధంగా నాకు జీతం ఏర్పాటు చేసినారు.
ఆ జీతముడు ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పూర్వము తిప్పన్న వాళ్ళ నాయన ఉండేవాడు. ఆయనతో ద్వారానే చింత చెట్లకు నీళ్లు పెట్టడము, ఆ బావిలో నుంచే మా పశువులో పెట్టి ఎద్దులను పెట్టి నీళ్లు తోడేవాడు. ఆ నీళ్లు తోడి ఆ చెట్లను బతికించి ఆ యొక్క ఫల సహాయంతో వాళ్ళు ఉండాలని కొంతకాలం పాటు వాళ్ళు చేయగలిగినారు ఆ కాలంలో, కాబట్టి వాళ్ళు చేసినారు. అదేవిధంగా శివరాత్రికి కానీ కార్తీక మాసంలో ముఖ్య పర్వదినాల్లో అత్యంత వైభవంగా ఈ యొక్క పూజా కైకర్యాలు జరుపుతూ ఉంటాం మేమందరం కూడాను. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది. కాకపోతే ఈ యొక్క దేవాలయ నిర్మాణం కొరకని ఒక దాత అడిగారు. ఆ దాత అడిగితే ఆయన మేమే సొంతం చేస్తామన్నారు. కాకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేదండి, మేము ఇంజనీరింగ్ సెక్షన్ ప్రకారంగా మేము ఏర్పాటు చేస్తాము, అది దాని ప్రకారం మీరు చేసే పని చేయండి అంటే లేదని వాళ్ళు ఈ యొక్క చరిత్ర తీసుకొని పోయి ఈ యొక్క ప్రతిష్ట తిరుపతిలో అడిగితే ఆ యొక్క విగ్రహం మాత్రం తొలగించకూడదు, మీరు ఏమైనా కట్టాలనుకుంటే కూడా పైన శివాలయం కట్టి పైన ఏర్పాటు చేయండి, అంతేగాని మీరు మాత్రం ఆ విగ్రహం తొలగించిన మీకు కూడాను అపాయం జరుగుతున్నందువల్ల వాళ్ళు వెనక్కిపోయినారు. దేవాదాయ శాఖ 2 సార్లు కూడా ప్లాన్ చేసినారు ఈ యొక్క నిర్మాణం చేయాలా, పునర్నిర్మాణం చేయాలని. కాకపోతే దేవస్థానానికి దగ్గర డబ్బులు లేకపోవడం, లేక CGFలో డబ్బులు లేకపోవడంతో నిలబడిపోయింది. మీరందరూ సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో, అదేవిధంగా దేవాదాయ సహకారంతో ఈ గుడి కూడా నిర్మాణం మళ్ళా పునర్నిర్మాణం చేసి దేవాలయాన్ని బాగా చేయాలని మేమందరం కూడాను దేవస్థానానికి డెవలప్మెంట్ కావాలని గ్రామస్తులు అత్యంతంగా కోరుకుంటున్నారు. పూర్వము శివరాత్రి జరిగిందంటే నడిచి తల్లుల పిల్లలు వచ్చి కూడాను ఇక్కడ ఉండి డ్రామా చూసుకొని వెళ్ళేవారు. తదుపరి సంగమేశ్వర టెంపుల్ డెవలప్ అయినందువల్ల కొంతవరకు అక్కడ పోతుంటారు, కొంతవరకు ఇక్కడ వస్తున్నారు. కాబట్టి త్వరగా డెవలప్ చేసి మా ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. ఈ ఆలయం ఎన్ని వందల సంవత్సరాలు? 1880లో ప్రతిష్ట జరిగింది. అంటే ఫస్ట్ మీరు పాతది ఇప్పుడు కాశీ నుంచి తెప్పినారు కదా, అది ఎన్ని అదే లింగం. అంతకు ముందు ఎన్ని సంవత్సరాల ముందు నుంచి? అంతకుముందు మాకు తెలిసినంత మా జైనాయన చేసినాడు, 50 సంవత్సరాలు చేసినాడు. మా నాన్న 50 సంవత్సరాలు చేసినాడు. నేను 36 సంవత్సరాలు ఏం చేయబట్టి నేను 36 సంవత్సరాలు చేస్తూ వస్తున్నాను. ఈ గుడి సుమారు 600 సంవత్సరాల చరిత్ర ఉంది బయట గ్రామస్తులు చెప్తున్నారు, నిజమేనా? లేదండి, అదైతే తెలియదండి. అప్పుడు ఇసుక తెరపలు అనేది దాదాపు ఈ గుడి ఎంత హైట్ ఉందో అంత హైట్లో ఇసుక తెరపలు ఉండేటివి. తదుపరి హైదరాబాద్కు ఇసుక ఎక్స్పోర్ట్ చేయడంతో క్రమక్రమంగా ఇసుక పోవడం జరిగింది. బావిలో కూడా బాగా శివాలయం వరకు విగ్రహం వరకు నీళ్లు ఉంటుండే. మేము ఒక చేయితో తీసుకొని అభిషేకం చేసేవాళ్ళం. అటువంటిది ఇసుక దాదాపు 15 అడుగుల లోతు హంద్రిలో పోవడంతో ఊట తగ్గిపోయింది. హంద్రికి మంచి వర్షాలు వచ్చి హంద్రి వచ్చినా లేదా మంచి వర్షాలు తుఫాను వానల వల్ల బావిలో కూడా నీళ్లు ఉంటాయి. కానీ ఈ యొక్క లింగంలో చాలా పవర్ అయినటువంటి లింగము. చాలా వరకు ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు నుంచి, కర్నూలు నుంచి వాళ్ళల్లో కూడా భక్తులు వస్తుంటారు. పెళ్లి కాని వాళ్ళు వచ్చి వివాహ కన్యా పాశుపత చక్కెర అభిషేకము, ఆడవాళ్ళకైతే కన్యాపాశుపతం, వరునికి కన్యాపాశుపతం చెప్తాము. ఆడవాళ్ళకు వరపాశుపత అభిషేకంతో ఈ యొక్క అభిషేకాలు చేసి ఆ చక్కెర పౌడర్ తింటే 90 రోజుల్లో వాళ్ళకు పెళ్లి ఖాయం జరుగుతుంది. అదేవిధంగా సంతానం కొరకు ఇక్కడ నాగదేవతలు కూడాను సంతానం కొరకు పూజ చేస్తూ ఉంటారు. చాలా మందికి సంతానం జరిగింది. కాబట్టి ఇక్కడైతే మహిమ చాలా ఉంది. అందరూ తలా ఒక చెయ్యేసి, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, గ్రామస్తులు కానీ అందరూ కలిసి మా గుడిని డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. శివరాత్రి రోజు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్తున్నారు. ఎటువంటి పూజలు జరుగుతాయి? యామ పూజలోని సాయంకాలం 7 గంటలకు స్టార్ట్ చేస్తాము. 6 గంటకంటే భక్తులు ఉంటారు, చేయలేము. 7 గంటలకు యామ పూజలు, ఒక్కొక్క యామానికి 11 రుద్రాలు మహాన్యాసం చేసి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. యామానికి అభిషేకము, హారతి ఉంటుంది. తదుపరి 2వ యామం అయిపోయిన తర్వాత 2వ యామానికి కూడా మహాన్యాసము, అభిషేకము. తర్వాత లింగోద్భవ టైంలో వచ్చినటువంటి భక్తులతో అందరితో కూడాను జలము స్వామి పైన పోపించి స్వర్శ దర్శనం ఇప్పిస్తాము. అందరికి కూడా దర్శనం చేసుకుంటారు. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారి కుంకుమార్చన. అప్పుడు 2 యామాలు అయిన తర్వాత 1 గంట పాటు విశ్రాంతిస్తాము. అంటే ఇక్కడ సర్పం ఉంది, ఆ సర్పం వచ్చి వెళ్ళిపోతుంది. అందువల్ల మేము కూడా ఆ టైంలో సైలెంట్గా ఉంటాము. మళ్ళీ తర్వాత 2:30-3 గంటల నుంచి స్టార్ట్ చేసి 3వ యామము, 4వ యామం అయిపోయిన తర్వాత స్వామివారికి తాంబూల సేవ, పుష్పార్చన, కుంకుమార్చన కార్యక్రమం, మహానివేదన జరుగుతుంది. తర్వాత గణపతి హోమము, రుద్ర హోమము, నవగ్రహ హోమము చేసి మహానివేదన చేసిన తర్వాత వచ్చినటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది.
ఈ స్వామి సర్పం అయితే వస్తుంది అని చెప్తున్నారు కదా, అది శివరాత్రి అప్పుడు వస్తుందా లేదంటే ఎప్పుడైనా పర్వదినాలకు? ఫస్ట్ ఉన్నటువంటి సర్పానికి పైన నెత్తి పైన కూడా వెంట్రుకలు మొలిచిండే. ఇసుక ఉన్నటువంటి ఇసుకకు వచ్చే లేబర్ అమాలి వాళ్ళు వచ్చేసి ఇక్కడనే పండుకొని మిద్దె మీద పండుకుంటుండే వాళ్ళు భయపడి అందరు కలిసి దాన్ని వధ చేయడం జరిగింది. తదుపరి మళ్ళా రీసెంట్గా ఒక వారం కిందట కూడా పాము లోపలనే ఉండే, నాగపాము. మేము ఒక 1/2 hour పూజ కూడా రాలేకపోయినాం, బయట నిలబడి ఉండిపోయినాము. శివలింగానికి చుట్టుకొని ఏమన్నా ఉంటుంది? చుట్టుకొని పడిగెత్తి ఒక 5-10 నిమిషాల నుండి పోతుంది. అంటే ఈ స్వామివారి మహిమనే అంటారా? అది ఈ గ్రామ ప్రజలందరూ నమ్ముతున్నారు అట్లా స్వామివారి మహిమ వల్ల ఇట్లా వచ్చిపోతుంది? కంపల్సరీ ఇక్కడ వచ్చినట్టు భక్తులు కానీ, అదేవిధంగా నేను స్వయంగా నేనే చెప్తున్నాను, నాకు ఒక రోజులో భోజనం జరిగేది కూడా శక్తి లేని పరిస్థితి ఉండేది. ఆ స్వామిని నమ్ముకొని నిత్యం అభిషేకం చేస్తున్నా, నాకు కడుపు నిండా భోజనం ఇస్తున్నాడు దేవుడు. అంటే అదే నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఆ స్వామి దగ్గర మహిమ ఉంది కాబట్టి నేను ఆయన పూజ చేస్తున్నాను, ఆయన నాకు సంపూర్ణంగా భోజనం ఇస్తున్నాడు. అది మనం సంతోషపడాలి. మనం ఆయన దగ్గర నమ్మకం లేని నేను పూజ చేస్తున్నా నాకు ఫలితం రాదు కదా. నేను ఆయన పూజ చేస్తున్నా, వచ్చిన భక్తులు కూడా ఒకసారి అభిషేకం చేసినారంటే కంపల్సరీ వాళ్ళు 5-6 సంవత్సరాలు కంటిన్యూషన్ అభిషేకం చేసుకుంటారు వచ్చి. ఆయన దగ్గర మహిమ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి చేసుకుంటారు. వివాహాలు కాని వారికి వివాహాలు కావాలని కోరుకుంటే ఇక్కడ జరుగుతుంది. అది కాకుండా గ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగించుకోవడం కూడా ఇక్కడ పూజలు చేస్తే తొలగిపోతాయి స్వామి. నవగ్రహ దోషాలకు, బాలారిష్ట గ్రహ దోషాలు, జనన శాంతులు అది కూడా చేస్తుంటాము ఎవరైనా భక్తులు వచ్చి అడిగితే. అదేవిధంగా కన్యాపాశుపతం అభిషేకం అనేది వరుడుకు, అంటే అబ్బాయి వాళ్ళకు, అబ్బాయికి పెళ్లి కాక కుజదోషం ఉండి పెళ్లి కాకుంటుండే 32 సంవత్సరాలు 33 సంవత్సరాలు వాళ్ళకు 2 బ్రాహ్మణం కలిసి ఒకరు పాశుపతము ఒకరు రుద్ర క్రమార్చన ప్రకారంగా రుద్రం చెప్పి చక్కెర పొడితోనే రుద్రాభిషేకం, నీళ్ళతో కాకుండా చక్కెర పొడితో అభిషేకం చేయిస్తాం. ఆ చక్కెర పొడి తీసుకొని రోజు కొంచెం 90 రోజుల పాటు తినాలి వాళ్ళు. ఆ యొక్క చక్కెర అయిపోయే లోపల 90% ఖచ్చితంగా పెళ్లి ఖాయమవుతుంది. ఆడవాళ్ళకైతే వరపాశుపత అభిషేకంతో చేయిస్తాము. జనన శాంతిలో చేసి నా జతకు ఒక 4 అయ్యగారిని పిలుచుకొని ఇక్కడ కార్యక్రమాలు చేసి వాళ్ళకు పరిపూర్ణంగా అభిషేకము, నవగ్రహ జపాలు, నవగ్రహ పూజ, మంటపారాధన, మళ్ళీ ఏ నక్షత్రం చెడ్డ నక్షత్రం ఉంటో ఆ నక్షత్రానికి మూలమంత్ర జపము, మూలమంత్ర అభిషేకము, హోమము అయిపోయిన తర్వాత వాళ్ళకు మహామంగళారతి పూర్ణావతి చేస్తాం. స్వామి ఈ శివలింగానికి అయితే ఈ బావిలో నీరుతోనే అభిషేకం చేస్తామని చెప్పారు. ఈ బావి ఎండిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు ఒక 15 సంవత్సరాలు అవుతుంది సార్. గవర్నమెంట్ వాళ్ళు కూడా తోగిచ్చి చూశారు. అంటే ఫస్ట్లో అయితే ఆ పైన కనపడే లేయర్ వరకే ఉండేది బావి. తర్వాత ఒకసారి 3 అడుగులు, ఒకసారి 2 అడుగులు అట్లా తోగిచ్చి చూసినాము. చూస్తే లేవని చెప్పారు. జ్వాలజిస్ట్ని పిలిపించి చుట్టూ కూడా మేము ప్రయత్నం చేసినాం బోర్లు వేయాలని. ఇక్కడైతే లేదు, బావిలోనే వేస్తే అది కూడా 100 అడుగులు వేస్తే పడవచ్చు ఉన్నారు. సరే బావిని డిస్టర్బ్ చేస్తే అది అందులో సైడ్ చెక్కలతో ఉంది, మళ్ళీ అది ఉంటే పడిపోతే కూడా ఆ యొక్క ప్రసిద్ధి అనేది వెంకన్న బావి అనే ప్రసిద్ధి పోతుందనే ఉద్దేశం మేము ఆ బోర్ వేయలేదు. పక్కన మా ప్లేస్ ఉన్నాయి, ఎండోమెంట్ ప్లేస్ ఉన్నాయి, బోర్ వేసుకొని అక్కడి నుంచి వాటర్ సప్లై తీసుకెళ్ళాం సార్. ప్రస్తుతం అయితే బోర్ నుంచి మీరు స్వామి గారికి అభిషేకం కార్యక్రమం జరుగుతుంది సార్. బోర్ నుంచే జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది దిన్నదేవరపాడు గ్రామస్తులు అయితే ఉన్నారు. వారిని అడిగి ఆలయ చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు ఆదిశేషన్న. ఈ దేవాలయం చరిత్ర 3-4 తరాల నుంచి నడుస్తుంది ఇది. ఎందుకంటే ఈ దేవునికి ఆస్తి అంటూ దండిగా ఉంది, మన అయ్యగారు చెప్పినట్లు. కాకపోతే ఏమంటే ఈ దేవాలయం ఇంప్రూవ్ కావడం లేదని మా బాధ. ఎందుకంటే అన్ని దేవాలయాలు ఇంప్రూవ్ అవుతున్నాయి, ఇక్కడ దేవాలయం ఇంప్రూవ్ అయ్యి ఇక్కడ దేవస్థానానికి మామూలుగా కళ్యాణం అటువంటి కట్టించి సత్రాలు కట్టించి చేస్తే ఈ దేవస్థానానికి ఫండ్స్ వస్తుంది. అట్లే ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా చాలా తక్కువ జీతాలు ఇస్తున్నారు, 2000-3000తో అయ్యే చెప్పినట్లు. ఈ కాలము బతకడం కష్టమైంది. వాళ్ళు కూడా తరతరాల నుంచి బావిలో నీళ్లు తీరి మూట కొట్టి ఈ చెట్లకి నీళ్లు కట్టి దాన్ని అది పండిన దాంతో బతుకుతూ వచ్చినారు వాళ్ళ తరతరాల నుంచి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, చెట్లు కూడా పడిపోయినవి. ఈ నిత్యం వాళ్ళు ఇద్దరు వచ్చి ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటారు, రాత్రి కూడా ఉండడం జరుగుతుంది. కనీసం వాళ్ళకి కనీసమైన వాళ్ళకి జీవన వృత్తి ఇవ్వాలి వీళ్ళు దేవస్థానం వాళ్ళు కూడా, ఎండోమెంట్ వాళ్ళు. ఎందుకంటే 2000-3000తో బతకడం చాలా కష్టంగా ఉంది. వాడు కూడా ఆలోచన చేసి కనీసం 6-7 జీతం వీళ్ళకి ఇస్తే తప్ప బతకడం కష్టమవుతుంది. ఎందుకంటే ఈ గుడిని కాపాడుకుంటూ ఉంటారు. అయ్యా ఉదయం వచ్చిపోతాడు, రోజు వస్తూ పోతుంటాడు, వీళ్ళు సాయంత్రం ఉంటారు, రాత్రి కూడా ఇక్కడ కాపాడడం జరుగుతుంది. అప్పుడు చాలా పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ దొంగలు ఉండరంటే కూడా ఇక్కడ ఈ వాచ్మెన్ కావచ్చు, స్వీపర్ కావచ్చు, వాళ్ళు ఈ స్థలాన్ని గుడిని కాపాడుతూ వచ్చినారు. ఇప్పటికైనా కానీ ఎండోమెంట్ వారు సదుజంతో ఆలోచన చేసి గుడిని ఇంప్రూవ్ చేసి అట్లే కళ్యాణోపం కట్టించి దేవునికి కొద్దిగా
ఎందుకంటే ఆ మండపం కట్టిస్తే పెళ్ళి అయినప్పుడంతా కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో ఇక్కడ ఉండే అర్చకులకు కావచ్చు, ఇక్కడ వాచ్మెన్ కావచ్చు, స్వీపర్ కావచ్చు, జీతం వేయడానికి కూడా బాగుంటుంది. ఇట్లాంటివి కూడా ఎండోమెంట్ వాళ్ళు చేసి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో బతకడానికి కూడా ఇక్కడ ఉండే స్వీపర్ కానీ, ఇక్కడ ఉండే వాచ్మెన్ కానీ, ఇటు కూడా పూజారికి కానీ ఇప్పుడు ఇచ్చే జీతాలు చావడం లేదు. అది కూడా పెంచి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు లక్ష్మణ దినదోరపాడు. మేము చిన్నతనం నుండి ఇక్కడ తోట ఉన్నది, చింత చెట్ల తోట ఉన్నది. అప్పుడు మూట కొట్టేవాళ్ళం, ఎద్దులతో మూట కొట్టి నీళ్లు మోసేవాళ్ళు. అందులో ఈ బావిలో కూడా పాము ఉంది, అది పుట్లో కూడా మేము వచ్చి చూస్తే కూడా దిగనీక భయం అవుతున్నాయి మాకు పాము ఉంది అని. అట్లా ఉండి డెవలప్ కాకుండా చేయడం మా గ్రామస్తులు కూడా చాలా మటుకు కూడా తిరిగి చెప్పినారు. దేవస్థానం వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న పూజారికి కానీ చెప్తే పూజారి ఏమంటాడంటే అక్కడ పోయి చెప్పండి అంటే అక్కడ పోయి కూడా చెప్పినాము. చేస్తాం, డబ్బులు లేవు, అవి లేవు, ఇవి లేవు అనుకుంటా వాళ్ళు వెనకేటి వేస్తున్నారు. అట్లా కాకుండా మామూలుగా కళ్యాణ మండపం కట్టి కొంచెం రూమ్లు వేసి డెవలప్మెంట్ చేస్తే ఫండ్స్ వస్తే ఫండ్స్ దాని మీద ఏదైనా వాచ్మెన్లకు కానీ ఇక్కడ ఉన్న స్వీపర్కి కానీ అయ్యకు కానీ కొద్దిగా జీతాలు పెరిగే సూచన ఉంది. కొంచెం ఈ గుడి పూర్వతంది ఎప్పుడు నుండి ఇక్కడ వచ్చి పూజ చేసుకుంటా చేసే వాళ్ళకి, నమ్మకంగా ఉన్న వాళ్ళకి పిల్లలు కూడా అయినారు. ఇక్కడ నమ్ముకున్న ఆయన కూడా చేసినాడు. మంచి సత్యం ఉంది గుడి దగ్గర. చిన్నతనం నుంచి ఇక్కడ ఈ గుడికి వస్తున్నారండి? చిన్నతనం నుండి మేము ఈ గుడికి వచ్చే వాళ్ళము. ఇక్కడ జాతర జరిగితే కూడా శివరాత్రికి ఇక్కడ వచ్చి అంతా మేమే మా ఊరు నుండే వచ్చి అందరము కంట్రోల్ చేసి డ్రామాలు వేసి మా ఊరు వాళ్ళే డ్రామాలు వేసి డ్రామాలు చెప్పి లాస్ట్ అయిపోయే వరకు ఇక్కడ ఉండి మరుసనాడు పొద్దున భోజనం చేసుకొని పోయేవాళ్ళం. బచ్చ భోజనం పెడుతుంటే ఇక్కడ పాయసం పెట్టి కానీ భోజనం చేసి. ఇప్పుడు ఈ మధ్యకాలం ఈ సంగమేశ్వరం టెంపుల్ వన్న తర్వాత కొద్దిగా తక్కువ అయిపోయింది ఇక్కడ రావడం. అక్కడ ప్రభా తేరు అది ఉంది కాబట్టి ఇక్కడ తక్కువ అయిపోయింది. ఇక్కడ కూడా వస్తాం కానీ తక్కువ, అక్కడ ఎక్కువ గుడి పాతబడి అభివృద్ధి లేకపోవడంతో భక్తులు రావడం లేదు. ఈ గుడి డెవలప్ కాకుండా భక్తులు రావడం లేదు. గుడి డెవలప్ చేస్తే సత్యం బాగుంది, స్వామి దగ్గర బాగా డెవలప్ చేస్తే మంచి పేరు వస్తుంది. ప్రస్తుతం మనతో అయితే ఒక పెద్ద అవ్వ అయితే ఉన్నారు. అవ్వని అడిగి తెలుసుకున్నాం, ఎందుకంటే వీళ్ళకి పెద్దవాళ్ళకే చరిత్ర అయితే బాగా తెలిసి ఉంటుంది. అవ్వని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అవ్వ, చెప్పండి ఆలయం గురించి మీకేం తెలుసు? మా తాత హనుమన్న చేసినాడు, బునాది వేసిన కాంతి. హనుమన్న చేసినాక ఈ వనమల్ల చూసుకున్నాలను మూట కొట్టి నెగడియాల బాయల్లో కట్టించినాడు హనుమన్న. ఆయన కింద మళ్ళా కొడుకు గోపాలుని ఎక్కించినాడు. తన తగ్గుదల అయినాక గోపాలుని ఎక్కించి గోపాలకి రాసిచ్చినాడు కొడుకుకి చేయనిక చేసినాక మళ్ళా మా మేనమామ గోపాలు నా మగని పేరట పెట్టినాడు తిప్పన్న పేరట పెట్టి మేము చేసినాము. మేము నెత్తి నీళ్ళు మోసి ఆ చెట్లు నెగడిచ్చినాము, నెగడిచ్చి చేసినాము. ఇప్పుడు మాకు పంట లేదు, జీతాలు తక్కువ. మేము ఏం దీన్ని బతకాలా, దేవస్థానం చేయాలని చేస్తూ ఉండం. మేము జీతం ఎక్కియాలా అని అడుగుతున్నాం. ఈ స్వామి మహిమలు చెప్పమ్మా. ఈ స్వామి మహిమలు ఏంటివి అంటే నువ్వు చూస్తున్నావు కదా, అంటే ఈ దేవస్థానం డెవలప్ అంటే ఈ స్వామి మహిమలు నువ్వు చెప్పాలి. మహిమలు ఎట్లున్నాయి స్వామి వారి? ఈ స్వామిని మరి ఆ స్వామికి లేదే మనం బతికినామా? ఆ స్వామికి సేవ చేస్తుంటేనే కదా మనం బతికేది. ఇప్పుడు ఆడ కూడా ఆంజనేయ స్వామిని నిలబెట్టినారు, మరి సేవ చేస్తుండా ఊకే. నీకు జీతం ఇస్తున్నారు అంటున్నారు, అంటే నాకు జీతంలా ఏంలే, దేవునికి సేవ చేస్తున్నా నేను. మా బునాది వేసినాక అంటే చేస్తున్నాం నైనా. 30 ఏళ్ళు అవుతుంది ఆ దేవుళ్ళని కట్టించి చేస్తాం. దేవునికి చేస్తున్నాం, ఈ దేవునికి చేస్తాం, ఆ దేవునికి చేస్తాం. అయ్యే వస్తాడు దాని లక్ష్మీపురం అంటూ ఉరికి అడ్డం పడి వచ్చి పూజ చేసిపోయినాడు ఆయన కూడా. అప్పుడు చిన్నగా ఉన్న కాంతి అట బతికినాము నాయన. ప్రస్తుతం మనం ఈ ఆలయ వాచ్మెన్ తో అయితే ఉన్నాము. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం. చెప్పండి అన్న, ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఇక్కడ స్వామి మహిమలు ఎటువంటివి అని చెప్పి ఇక్కడ ఉన్న సమస్యలు కూడా మీరు చెప్పండి. పూర్వం జయనాయన హనుమన్న ఉండేవాడు.
హనుమన్న తర్వాత గోపాల్ ఉండేవాడు, మా జనాయన. మా జనాయన తర్వాత మా నాయన ఉన్నవాడు. మా నాయన తర్వాత నేను. గుడి అయితే డెవలప్మెంట్ లేదు, అన్నీ చేసుకోవాలా. సత్రాలు లేవు. పెళ్ళిళ్ళు జరిగితే వానాకాలం కానీ ఏదైనా ఇదైతే ఇబ్బంది పడతాము. పెళ్ళిళ్ళు అయితే చాలామంది వస్తుంటారు పెళ్ళి చేసుకునే. ఇంతకుముందు అయితే చాలా పెళ్ళిళ్ళు జరిగేటివి, ఓ రోజు 5-6 పెళ్ళిళ్ళు కూడా జరిగేటివి. ఇప్పుడు ఇవి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి పెళ్ళిళ్ళు కూడా ఇప్పుడు తక్కువ జరుగుతున్నవి. ఇవి బాత్రూమ్ లే, ఇక్కడ లేడీస్ వస్తే ఆ బాత్రూమ్ లే. ఇక్కడ సత్రాలు లేవు, సత్రాలు కూడా పడిపోనికి వచ్చినాయి. పడిపోయినా కూడా సత్రాలు ఒకటి అంత ఇదైంది. మరి ఇది డెవలప్ చేయమని కోరుకుంటూ చేస్తున్నాం. మీరు 4 తరాల నుంచి ఈ గుడిని అయితే చూస్తున్నారు కదా, స్వామివారి మహిమలు ఎట్లా ఉండే అప్పుడు ప్రజలు అంటే ఆ భక్తులు అప్పుడు చాలా మంది వస్తున్నారని చెప్తున్నారు. స్వామి మహిమలు మీరు ఒకసారి చెప్పండి. స్వామివారి మహిమలు అంటే ఇక్కడ భక్తులకి ఎటువంటి విశేషాలు జరిగినాయి? అంటే ఇంతకుముందు అయితే నేను చిన్నగా నుంచి చూస్తున్నా కాబట్టి ఇక్కడ జనాలు ఫుల్గా వచ్చేవాళ్ళు. ఈ మిద్దలు తోట పట్టడమే లే, అంత జనం వస్తుండే. ఇప్పుడు నుంచి జనం తక్కువ అయిపోయినారు, ఎందుకంటే అక్కడ సంగమేశ్వరం డెవలప్ అయింది, అక్కడ కొండపైన ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ పోతున్నారు. ఇక్కడ కూడా వస్తారు, ఒక 500-600 మంది కూడా వస్తారు. ఇక్కడ శివరాత్రి రోజు బాగానే జరుగుతుంది. దేవుని మహిమ ఉండేందుకే అంతా ఇక్కడ బాగా భక్తులు కూడా వచ్చి అయ్యాన్ని కలిసి అన్ని విషయాలు ఇది చేసుకొని సంతానగానాలకు సంతానం అవుతున్నాయి. ఇక్కడ వచ్చి పెళ్ళిళ్ళు కాని వరకు పెళ్ళిళ్ళు అవుతున్నవి, అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ మహిమ ఉంది కాబట్టి అందరూ వచ్చి ఇది చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం అయితే ఆలయ బయటి భాగంలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సత్రాలు అయితే ఉన్నాయి. గతంలో ఈ సత్రాలలో పెళ్లిళ్ళు జరిగేస్తున్నారు. ఒకటే రోజు 5-6 పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయని ఇందాక పూజారి అయితే చెప్పడం జరిగింది. ఇక ఇక్కడ ఒక సత్రం ఉంది, అక్కడ కూడా చూడొచ్చు మీరు సత్రం ఉంది. అది పాతకాలంలో. ఇవి 2 సత్రాలు అయితే చాలా పురాతనమైనవి. అప్పుడే మీరు నిర్మాణ శైలిని అయితే చూడొచ్చు. ఆ చెక్కల దెంతలతో నిర్మించిన సత్రాన్ని అయితే మీరు చూడొచ్చు. ఇలాగే మనం లోపలికి వెళ్తే వనం ఉంది, ఆ లోపలికి వెళ్ళి వనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం రండి. అయితే మనం వనంలోకి వచ్చాము. చూడొచ్చు, ఈ చెట్టు అయితే చాలా పురాతన చింత చెట్లు. ఈ మొత్తం వనం అంతా ఇటువంటి పురాతన చెట్లు అయితే ఉన్నాయి. దాదాపు 100 సంవత్సరాల క్రితం నాటిన చింత చెట్లు ఇవి అయితే చూడొచ్చు మీరు. ఈ వనం మొత్తం అన్ని చాలా పెద్ద పెద్ద వృక్షాలు అయితే ఉన్నాయి. మీరు ఇదైతే చూడొచ్చు. ప్రకృతి రమణీయంగా ఉన్న ఈ తోట అయితే, ఈ వనం అయితే చాలా ప్రకృతి రమణీయంగా ఉంది. పక్షుల కిలకిల రావాలతో అన్ని ఉడతలు అవన్నీ తిరుగుతున్నాయి. చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా చల్లగా ఉంది అయితే ఉంది. ఈ దేవాలయం అయితే ఈ దేవాలయం అయితే ప్రకృతితో శోభిల్లుతున్న మంచి వాతావరణంలో అయితే ఉంది. ఈ దేవాలయం అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తే బాగుంటుందని కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. అందుకే చూడొచ్చు మీరు ఎలా అయితే ఇక్కడ పందులు అయితే నివసిస్తున్నాయి. ఇక్కడ మొత్తం అభివృద్ధి లేదు. అటు సైడ్ కూడా మీరు గమనించవచ్చు, మొత్తం పందులు అయితే కొన్ని వందల సంఖ్యలో పందులు ఉన్నట్టున్నాయి. ఇక్కడైతే మొత్తం చెత్త చెదారం అంతా పేరుకొని పోయింది. ఇక్కడైతే అక్కడంతా చెత్త వేశారు. ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోపలైతే చూడొచ్చు మీరు, అక్కడ కొంతమంది ఇక్కడ మద్యం స్వీకరిస్తూ ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు కూడా పాల్పడుతున్నారని ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్నారు. చూసారుగా, ఈ ఆలయం అయితే 160 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి వనంలో అయితే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఈ ఆలయం అత్యంత పురాతనమైనదిగా ఇక్కడ గ్రామస్తులు భక్తులు అయితే చెప్తున్నారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి అయితే ఈ ఆలయం ఉంది. కానీ 1881లో ఈ ఆలయాన్ని అయితే అక్కడ ప్రతిష్ఠించడం జరిగిందని చెప్తున్నారు. ఈ ఆలయంలో వాళ్ళు ప్రతిష్ఠించిన శివలింగం అయితే కాశీ నుంచి తెప్పించిన శివలింగంగా చెప్తున్నారు. మొత్తం శివలింగమే కాకుండా అమ్మవారి విగ్రహం కానీ, వినాయకుని విగ్రహం కానీ, నంది విగ్రహం కానీ అది ప్రత్యేకమైన పెసర్రాయి అనే ఒక రాయితో అక్కడ కాశీలో తయారు చేయించి తీసుకొచ్చారని చెప్తున్నారు. ఈ ఆలయంలోని శివుని మహిమలకు భక్తులు అప్పుడు తండోపతండాలు వచ్చి వారి మొక్కులు అయితే చెల్లించుకునేవారని చెప్తున్నారు. స్వామి ఇక్కడ వివాహం కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి వివాహం జరిపించేవారని, అలాగే సంతానం లేని వారు సంతానం కోరుకుంటే ఇక్కడ సంతాన భాగ్యం కూడా కలుగుతుండేదని, అలాగే గ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారణ చేయడానికి స్వామికి పూజలు చేసి అటువంటి గ్రహ నివారణ పరిహారాన్ని కూడా పొందారని చెప్తున్నారు. గతంలో ఇక్కడ కార్తీక వనభోజనాలు కూడా భక్తులు వేలాదిగా వచ్చేవాళ్ళని చెప్తున్నారు. గతంలో అయితే ఇక్కడ బావి ఉన్నప్పుడు సమయంలో ఇక్కడ ఒక సర్పం అయితే ఉండేదని చెప్తున్నారు. ఆ సర్పం అయితే స్వామివారి శివలింగానికి చుట్టుకొని ఉండేదని చెప్తున్నారు. బావిలో నీరైతే లేవు, కానీ ప్రస్తుతానికి ఇప్పుడు కూడా సర్పం అయితే వచ్చి శివలింగానికి చుట్టుకుంటుందని కూడా ఇక్కడ ఆలయ అర్చకులు చెప్తున్నారు. అలాగే గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ఇటువంటి ప్రకృతి రమణీయమైన ఇటువంటి అద్భుతమైన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటారు. కర్నూలు అంటే కేవలం కొండారెడ్డి బుర్జు మాత్రమే కాదని ఇలాంటి ప్రత్యేకమైన ఆలయాలు ఎన్నో చారిత్రాత్మక స్థలాలు అయితే కర్నూలులో ఉన్నాయని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కర్నూలు అనేది కేవలం కొండారెడ్డి బుర్జు మాత్రమే చూపిస్తున్నారు. ఎందుకంటే తుంగభద్ర ఉంది, మనకు శ్రీశైలం ఉంది ఒక పక్క. కర్నూలు జిల్లాలో చాలా అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. అటువంటి దేవాలయాలను విస్మరించకూడదని ప్రజలందరూ కూడా ఇక్కడ కోరుకుంటున్నారు. అత్యంత
మహిమ కలిగిన ఈ స్వామివారి స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తే ఇక్కడ ఇంకా భక్తులు అయితే చాలా బాగా వచ్చి అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటాను. ఎందుకంటే ఈ ఆలయం 160 ఎకరాల్లో ఉంది. ఇక్కడ ఏదైనా పార్క్ ఏర్పాటు చేసినా కూడా కుటుంబ సమేతంగా అందరూ వచ్చి ఇక్కడ ఆహ్లాదకరంగా స్వామిని దర్శించుకొని కూడా ఆహ్లాదకరంగా కొంత సమయం గడిపే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వం ఎన్నో చోట్ల పార్కులను అయితే ఏర్పాటు చేస్తుంది. ఇటువంటి స్థలంలో పార్కులను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మంచి స్థలం, ఈ స్థలాన్ని అయితే అసాంఘిక కార్యక్రమాలకు వాడుకుంటున్నారు. మద్యప్రియులు అయితే మద్యం సేవించుకుంటూ ఇక్కడ ఉంటున్నారు. దాంతో కుటుంబీకులు ఎవరన్నా ఇక్కడ వచ్చి ఆహ్లాదం గడపడానికి భయభ్రాంతులకు లోనవుతున్నారు. కాబట్టి ఈ ఆలయం చుట్టూ ఒక ఫెన్సింగ్ ని నిర్మించి ఆలయాన్ని అభివృద్ధి చేసి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, ఇక్కడ ఒక మంచి పార్క్ ఏదైనా నిర్మించి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని గ్రామస్తులు అర్చకులు అయితే కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ ఆలయంపై దృష్టి సారించి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ నాగేంద్రతో కిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.